హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? ఈ రోజున 24th డే డైట్ జర్నీ. నిన్నటితో 23 డేస్ కంప్లీట్ అయిపోయినాయి. ఈరోజు నా 1 మీల్లో నేను పన్నీర్ బటర్ మసాలా చేసుకున్నాను. రెస్టారెంట్కి ఏ మాత్రం టేస్ట్ తగ్గలేదండి, ఎక్సలెంట్ ఉంది, మీరే చెప్తారు. తర్వాత వచ్చి నిన్న కూడా నేనేం వెయిట్ లాస్ అవ్వలేదు, సేమ్ ఉన్నాను. కానీ 10 డేస్ నేను 1 మీలే చేస్తాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 10 గ్రాములు బటర్ వేసుకున్నాను. ఈ పన్నీర్ని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకున్నానండి. 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను, ఎందుకంటే ధైర్య యువి తింటారు కదా. సో నేను ఒక 100 గ్రామ్స్ వరకు మన లిమిట్ ఉంది కాబట్టి 200 గ్రామ్స్ తీసుకున్నాను. మీరు 100 తీసుకోండి. తర్వాత వచ్చేసి అదే ప్యాన్లో 20 గ్రామ్స్ బటర్ వేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ చీలికలుగా చేసుకున్నాను. తర్వాత ఒక టమాటో తీసుకున్నాను, కొంచెం పెద్ద టమాటో, ఒక 2 పచ్చిమిర్చి. పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. అస్సలు పచ్చి వాసన ఉంటే అసలు టచ్ కూడా చేయలేము, ఎందుకంటే ఏ రోటీలోనో రైస్లోనో అయితే ఎలాగోలా తినేయచ్చు. విడిగా కర్రీ తినాలి కాబట్టి మనం చాలా టేస్టీగా వండుకోవాలి. పచ్చి వాసన పోయేదాకా చక్కగా ఫ్రై చేసుకోండి. ఈ లోపల 10 నానబెట్టుకున్న బాదం, ఒక స్పూన్ పుచ్చిపప్పు వేసి ఏదైతే ఇప్పుడు మనం రెడీ అయిపోయిందో టమాటో ఆనియన్ మిశ్రమం, దీన్ని అవి కలిపేసి మిక్సీ వేసేసుకుందాం అండి. తర్వాత అదే ప్యాన్లో ఇంకో 10 గ్రాములు బటర్ వేసుకున్నాను. బటర్ కరిగాక ఏ మిశ్రమం అయితే మనం మిక్సీ వేసుకున్నామో అది ఇందులో వేస్తాను. మామూలుగా అయితే ఈ పన్నీర్ బటర్ మసాలాకి ఆనియన్ పెద్దగా వాడరు, టమాటో ఎక్కువ వేసుకుంటాం. కానీ మన లిమిట్ వచ్చి ఒక్కటే కదా, అందుకని కలర్ రెడ్గా లేదన్నమాట. వాళ్ళు యాడెడ్ కలర్స్ యాడ్ చేస్తారు. మనం ఏ కలర్స్ కూడా ఇందులో వాడకూడదు, ఫుడ్ కలర్స్, అందుకని అలాగే తీసుకోండి. అడుగంటకుండా కలిపెడుతూ ఉండండి. ఆల్రెడీ టమాటో ఆనియన్ బాగా కుక్ అయినాయి కాబట్టి ఎక్కువ టైం పట్టదండి. ఇప్పుడు ధనియా పౌడర్, జీరా పౌడర్, సాల్ట్, కారం, పసుపు అన్నీ వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపెట్టేసేయండి. తర్వాత కావాల్సినంత వాటర్ వేసుకొని ఈ పన్నీర్ క్యూబ్స్ ఏవైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్నామో అవి అందులో వేసేయండి. దగ్గర పడుతున్నప్పుడు కొత్తిమీర వేసుకున్నాను. దించేటప్పుడు కసూరి మేతి కూడా వేసుకున్నాను. ఎంత టేస్టీగా ఉందో అండి. మామూలుగా అయితే జీడిపప్పు వేసుకుంటాం, మన డైట్లో జీడిపప్పు వేయం కాబట్టి బాదం, పుచ్చిపప్పు వేసాను. మీరు ఇలా కూడా ట్రై చేయండి. చాలామంది గ్యాస్ ట్రబుల్తో ఇబ్బంది పడుతూ ఉంటారు జీడిపప్పు వల్ల, ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు, డైట్లో అని కాదు. చూస్తున్నారు కదా, నోరూరించి పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. ఇది నా 1 మీల్లో నేను తింటాను. దీంతోపాటు కొంచెం కీరా, కొబ్బరి అవి తీసుకుంటాను. బాయ్ ఫ్రెండ్స్, ఈవినింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.